దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు బృందం ఆదివారం బయలుదేరి వెళ్లింది. 4 రోజుల పాటు దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన బృందం పర్యటన చేయనుంది. ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి నేరుగా భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులతో కూడిన బృందం ఆదివారం రాత్రి విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనుంది. సీఎం చంద్రబాబు అక్కడి నుంచి జ్యూరిచ్ వెళ్లనున్నారు. ఢిల్లీలో 19వ తేదీన రాత్రి 1:45 బయలుదేరి ఉదయం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్ లో భారతీయ రాయబారి మృదుల్ కుమార్ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్ వెళతారు. దావోస్ లో పర్యటనలో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌకాల్ మర్రితో కలిసి వివిధ దేశాల మధ్య జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారు. అలాగే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి చంద్రబాబు భేటీ కానున్నారు. విదేశీ మీడియా సంస్థ పొలిటికోకు తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. దావోస్ 2వ రోజు పర్యటనలో భాగంగా సీఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. 2వ రోజు పర్యటనలో భాగంగా వరుస సమావేశాలతో సీఎం షెడ్యూల్ బిజీగా గడవనుంది. సిఎన్బిసి ఇంటర్నేషనల్ కు ముఖ్యమంత్రి పర్యటన 2వ రోజు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. దావోస్ లో 3వ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఏపీ లాంచ్ లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం హాజరవుతారు. మొత్తంగా దావోస్ లో 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాల్లో ఆయన మాట్లాడతారు. పారిశ్రామికవేత్తలతో 16 1-to-1 సమావేశాలు నిర్వహిస్తారు. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లేనరీ సెషన్స్ లో సీఎం పాల్గొంటారు. సిఎన్బిసి ఇంటర్నేషనల్ సహా వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తారు. 3 రోజుల దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా వెళ్లనున్నారు. పర్యటన అనంతరం జనవరి 22వ తేదీన దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుని స్విట్జర్లాండ్ కాలమానం ప్రకారం 2:35 స్వదేశానికి బయలుదేరి రానున్నారు.